చేజల్ల సురేష్ అండి, ఒంగోలు రెవెన్యూ కాలనీ అండి, అది కర్నూలు. 50 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా 100కి 100 రూపాయలు 175కి 175 వస్తాయి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. సీఎం సీట్ నుంచి దించేదాకా నిద్రపోయిన పవన్ కళ్యాణ్ గారు శబదాలు చేస్తున్నారు కదా. శబదాలు అతను ఇప్పుడు కాదని స్టార్ట్ చేసింది, ఎప్పటి నుంచో చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంతే, అదే పెద్ద ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. పట్టించుకునేదే లేదంటారా? ఏముంటది, ఎందుకు పట్టించుకోవాలి? అతను ఎప్పుడు చెప్పేవాడి గురించి పట్టించుకునేది ఏముంటది? వాళ్ళు ఇప్పుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నారండి? దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్ని అయితే పార్టీలు ఉన్నా అన్ని పార్టీలతో పెట్టుకుంటానే ఉన్నాడు. ఈసారి ఎవరితో పెట్టుకుంటారు? రెండు ఉన్న పార్టీలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో ఏందో మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకుంటాడు. ఇది వాస్తవం. ఇది ఖచ్చితంగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, డ్వాక్రా గ్రూపులకి రుణమాఫీ చేశారు, వాళ్ళు కుర్చీ మడత పెడతారు. రేపు స్కూల్ పిల్లలకి అమౌంట్ వేశారు, వాళ్ళు కుర్చీ మడత పెడతారు రేపు వాళ్ళ తల్లిదండ్రులు. యాజ్ ఇట్ ఈస్ గా ముసలి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకుంటున్నారు. అంటే వాలంటీర్లు వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు 3000 రూపాయలు. వాళ్ళు మడత పెడతారు. ఇది ఆ వయసులో 80 సంవత్సరాల వయసులో కూడా కుర్చీ మడత పెడతారు. అర్థమైందా? ఈ విధంగా స్టూడెంట్స్ కి, అంటే దాదాపుగా ఇంటర్మీడియట్ కానీ ఏదైనా డిగ్రీ చదువుకునే వాళ్ళు కానీ ఇంకా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కుర్చీ మడత పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కుర్చీ మడత పెడతారు. చివరికి ఎవరి కుర్చీ ఎక్కడ ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, నాన్ రెసిడెన్సీ లో ఉంటుంది వీళ్ళ కుర్చీ. నాన్ రెసిడెన్సీలో ఉంటుంది వీళ్ళ కుర్చీలు. ఇది గుర్తుపెట్టుకోండి. భయపడతాం అనేది అసలు చరిత్ర ఉంటది కదండి ప్రతి ఒక్కరికి. ప్రతి సీఎం కు చరిత్ర ఉంటది కదా. ఆ చరిత్ర ఎవరికన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి ఉంది చరిత్ర. అంతగా తప్పించి ఇంకోటికి అవకాశం లేదు, ఇంకోటికి అంత ధైర్యం లేదు. ధైర్యం ఉన్నవాడు మాత్రం వస్తాడు సింగిల్ గా. గుర్తు పెట్టుకోండి, ధైర్యం లేనటువంటి వాళ్ళే గుంపులుగా వచ్చేది. గుర్తు పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని జెండాలు వచ్చినా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది అంటారు. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు 175కి 175 ఇది రాసి పెట్టుకోండి అంతే. సొంత చెల్లికి న్యాయం చేయని వాడు ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేస్తాడు అనేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమండి, షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ అయిపోయింది, మూసేశారు. ఇక్కడికి వచ్చారు, మనకి అంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి వాళ్ళతోటి కలిసి ఇక్కడ ఏదో చేద్దామంటే, ఇది తెలంగాణ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ, పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ముతుకోళ్ళు కానీ అందరూ చాలా తెలివిగల వాళ్ళు, విఘ్నులు. వాళ్ళని ఎవరు గెలిపించాలో తెలుసు. షర్మిలమ్మ గారు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ యొక్క పరిధిలో మాట్లాడాలి. ఇది 100కి 100 రూపాయలు 175 కుర్చీ మడత పెట్టేది జగన్మోహన్ రెడ్డి మడత పెడతాడు. మడత పెడితే నాన్ రెసిడెన్షియల్ ఉండాల్సి వస్తుంది.